ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల కోసం మాట్లాడే నైతిక హక్కు అసలు వైసీపీకి లేనే లేదు అన్నది వీళ్ళ కామెంట్స్. అవును సార్, ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఎన్నికల మీద 2024 ఎన్నికల మీద గగ్గోలు పడతా ఉన్నాయి. అందుకే హక్కు లేదు సార్. 45 రోజులు ఉండాల్సినటువంటి వీవీప్యాట్లు 10 రోజుల్లో ధ్వంసం చేశారు, సమాధానాలు చెప్పలా. అందుకే నైతిక హక్కు లేదు సార్. ఎట్టా గెలిచారండి? ఎన్నికలు బాయ్కాట్ చేశారు, మీరు పోటీ చేశారు దమ్ము లేక. ఎట్టా గెలిచారంటే అట్టా గెలిచారు. మరి 164 మీరు ఎట్టా గెలిచారండి? ఏ ఈవీఎం బట్టని ట్యాంపర్ చేసి గెలిచారు? ప్రజాస్వామ్యం అంట, బీజేపీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలా? నవ్వు పోదురు కాక మాకేలా సిక్కు అన్నట్టుంది ఆ మాట. బీజేపీ ప్రజాస్వామ్యం, బీజేపీ వ్యవస్థల గురించి మాట్లాడితే ఈరోజు ప్రజలు నోటితో నవ్వరు, ఇంకో దేనితోనే నవ్వుతారు. దారుణమైన విషయం ఏంటంటే సార్, ఒక్క నిమిషం సార్, వాళ్ళు ముగ్గురు మాట్లాడారు, మా మీద విమర్శలు చేశారు. దయచేసి మమ్మల్ని 10 నిమిషాలు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. నేను 10 రోజుల నుంచి పులివెందుల్లోనే ఉన్నా. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పులివెందుల నుంచి కడపకు వచ్చేప్పుడు నాకు వాస్తవ పరిస్థితులు మొత్తం తెలుసు. ఎన్నికల్లో ఏం జరిగిందో నేను చూశా. కాబట్టి జరిగిన వాస్తవం ప్రజలకు తెలియాలి. సార్, వాస్తవంగా జరిగింది ఏంటంటే ఎన్నికల నామినేషన్ వచ్చింది సార్, కోడ్ వచ్చింది, నామినేషన్లు వేశారు. 5వ తారీఖు పెళ్లికి పోయారు పులివెందులకు మా నాయకులు. వాళ్ళ మీద 70 మంది కలిసి పాశవికంగా దాడి చేశారు. వాళ్ళు ఏం అరెస్ట్ చేయాల కేసు పెట్టినా సరే. తర్వాత రోజు మా పార్టీ నాయకులు నల్లగొండపల్లి అనే విలేజ్కి వెళ్తే వేల్పుల రాము అండ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వాళ్ళ మీద కిరాతకంగా దాడి చేశారు. పెట్రోల్ పోసి బెదిరించారు తగలబెడతామని. విజువల్స్ ప్రజలందరూ చూశారు. కానీ మేం కేసు పెడితే తీసుకోలా. వాళ్ళ మీద తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు 50 మంది మీద ప్లస్ ఇతరులు. సార్ గుర్తుపెట్టుకోండి, ఇతరులు అనే పదం వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మెయిన్ నాయకులందరినీ బైండ్ ఓవర్, మిగిలిన వాళ్ళని కేసులు భయపడి పారిపోయారు. ఇది పరిస్థితి. ఎలక్షన్ అంత ఫెయిర్ గా జరిగింది. తర్వాత సార్, నల్లగొండపల్లి విలేజ్ లో 600 ఓట్లు సార్. వాళ్ళని తీసుకొచ్చి 400 కిలోమీటర్లో ఉన్నటువంటి నల్లపరెడ్డిపల్లి కేసారు సార్. బూత్ 4 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ఎక్కి దిగాలి సార్. ఎప్పటి నుంచో వాళ్ళకి బూత్ సార్ అది. కానీ ఇక్కడ వేశారు సార్. నల్లపరెడ్డి వారి పల్లెలో సగం మందిని తీసుకెళ్లి ఏదైతే నల్లగొండ వారి పల్లె వేశారు. ఇలా నిట్టు అది కాకుండా ఎర్రిపల్లెను కూర ఉంటుంది సార్. ఎన్నికల ప్రక్రియ ఆ ఊరు నుంచి ఈడికి, ఈ నుంచి ఆడికి వేసి చూడండి. ఏడైనా చూసాం మనం ఇది? వాళ్ళ ఊర్లో వాళ్ళు ఓటేసుకోవడానికి లేదు. మన భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల చట్టంలో ఏడైనా చూసామా ఇది? గంబ్లింగ్ ఎక్కడ? ఎక్కడ సార్? ఇంకోటి, అక్కడితో అయిపోలేదు సార్. అక్కడితో అయిపోకుండా సార్ మొన్నటి నుంచి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత, ప్రచారం అయిపోయిన తర్వాత, 5వ తారీఖు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు సార్. అవినాష్ రెడ్డి గారు ఆ రూరల్ ఎన్నిక జరిగే ప్రాంతానికి వెళ్లకుండా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తనకు నివాసంలో ఉన్నారు, క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. వేంపల్లి సతీష్ రెడ్డి గారు అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేంపల్లి ఇంట్లో ఉన్నారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. కానీ భూపేష్ రెడ్డి నల్లపరెడ్డిపల్లిలో కూర్చుంటాడు, వరదరాజుల రెడ్డి కొడుకు వచ్చేసి ఎర్రిపల్లిలో కూర్చుంటాడు, ఆదినారాయణ రెడ్డి ఇంకొక ఊర్లో కూర్చుంటాడు, బీటెక్ రవిపై కనంపల్లిలో కూర్చుంటాడు. ఏదైతే జమ్మలమడికి నుంచి గూండాలు, పులివెందుల పక్క ప్రాంతాల నుంచి గూండాలు, కమలాపురం నుంచి, పొద్దుటూరు నుంచి గ్రామానికి 500 మినిమం సార్. తుమ్మలపల్లి అనే విలేజ్ ఉంది సార్, మా క్యాండిడేట్ హేమంత్ రెడ్డి పోటీ చేసినటువంటి విలేజ్. ఆ విలేజ్ లో నిన్న నైట్ సార్ పోలీసులకి ఫుల్ రిస్ట్రిక్షన్స్. పోలీసులే సంఘ విద్రోహ శక్తులకి ఎస్కాట్ ఇచ్చారు సార్. ఎంత దారుణంగా అంటే పులివెందుల ప్రాంత ప్రజలందరూ చూశారు. నేషనల్ మీడియా చూపించింది, వేరే మీడియాలు చూపించాయి. కానీ కొన్ని మీడియాలకు కనిపించకపోతే మనం ఏం చేయలేం సార్. సార్ నేను ఒక ఫోటో చూపిస్తాను సార్. ఇది సార్, ఇది చూడండి సార్. ఈ ఫోటో కనిపిస్తుందా సార్? ఏంటి చెప్పండి. కనిపిస్తుందా సార్? ఇది తుమ్మలపల్లి విలేజ్ సార్. 1200 ఓటింగ్ సార్, 500 మంది పోలీస్ భద్రత, 900 మంది అవుట్ సైడర్స్. 900 మంది అవుట్ సైడర్స్. బూత్ 5 గంటలకు క్యాప్చర్. ఏజెంట్లు లేరు. ఏజెంట్ ఫార్మాలు లోపల ఇవ్వాల్సిన బయట దించేశారు. 12 వరకు రిగ్గింగ్. అవుట్ సైడ్ ఓటర్స్, పూర్తిగా అవుట్ సైడ్ ఓటర్స్. నేను చూపిస్తాను ఒక్క నిమిషం సార్. అవుట్ సైడ్ ఓటర్స్ ఎవరెవరు ఆధ్వర్యం,
అన్ని చూపిస్తాను సార్. ఇది ప్రజాస్వామ్యం ప్రణవిల్లింది కదా ఇప్పుడు. ఆ ప్రణవిల్లడం అంటే ఏంటో నేను చూపిస్తాను సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ కటిక మధుసూదన్ రెడ్డి ముద్దనూరు సార్, లావునూరు నారాయణ రెడ్డి, గుండ్లూరు శంకర్, బి నాగేశ్వర్ రెడ్డి, అరివేటి వెంకటేష్, అదేవిధంగా చింతల రమేష్, పొన్నుదోట శంకర్, పొన్నుదోట సీను సార్. వీళ్ళందరూ జమ్మల మడుగు. వీళ్ళందరూ కలిసి గ్రూపులుగా ఒక్కొక్క విలేజ్ కి 500 మంది 600 మంది ఎవరిని అడిగినా చెబుతారు సార్. బలరాం రెడ్డి అని చెప్పేసి నల్లపురెడ్డిపల్లిలో మా పార్టీ మెయిన్ లీడర్ సార్. ఆ ప్రాంతానికి ఆయన ఓటు కూడా ఆయన వేసుకొని లేదు సార్. ఇంకో విషయం సార్, మీకు ఒక ఫోటో చూపిస్తాను సార్. ప్రజాస్వామ్యం ఎంతలా ప్రణవిల్లిందో మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్, చూపిస్తాను సార్. ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు సార్. ఇది చూడండి సార్, ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఫింగర్ చూపిస్తా ఉన్నారు సార్. చూసారా సార్? వీళ్ళు ఎవరో తెలుసా సార్? వీళ్ళు ఎవరంటే కమలాపురం మండలం పెద్ద చెప్పల నుంచి వచ్చిన